బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కీలక దశకు చేరుకుంది. సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు దాదాపు ఆఖరి ఘట్టానికి ఈ సిరీస్ చేరువలో ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుతూ సిరీస్కి సూపర్ క్లైమాక్స్ ఇచ్చేలా ఉన్నారు. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి బీజీటీ సిరీస్ గెలవడమే కాదు, డబ్ల్యూటీసీకి క్వాలిఫై అవ్వాలని ఆశిస్ చూస్తుంటే, మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి బీజీటీ సిరీస్ని డ్రా చేసి డబ్ల్యూటీసీ ఫైనల్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అని టీమిండియా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే ఇంతటి ఉత్కంఠ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియాకి ఒక వార్త మాత్రం కలవరపెడుతోంది. రెండో రోజు ఆటలో వెన్నునొప్పి కారణంగా బుమ్రా మైదానం వీడాడు. రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తాడో లేదో అనే అనుమానాలు నెలకొని ఉన్నాయి. ఒకవేళ బుమ్రా బౌలింగ్ చేయలేకపోతే మాత్రం అది ఇండియాకి పెద్ద నష్టంగా మారుతుంది. అదే సమయంలో ఆసీస్ కి పెద్ద వరం అవుతుంది. అయితే బుమ్రా అందుబాటులో ఉన్నా లేకపోయినా టీమిండియాలో ఒకరితో మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఈ చివరి దశలో ఆసీస్ ని సంయమనంతో ఆడి సిరీస్ ని గెలవాల్సిందిగా ఆసీస్ దిగ్గజ క్రికెటర్ పాంటింగ్ కంగారులకు హితవు పలికాడు. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, సిడ్నీ టెస్ట్లో నాకు టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ కృష్ణ ప్రదర్శన ఎంతగానో నచ్చింది. నిజానికి అతడి సేవలను ఉపయోగించుకోవడంలో టీమిండియా యాజమాన్యం విఫలమైందని నేను అనుకుంటున్నాను. ఫామ్లో ఉన్న బౌలర్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మూర్ఖపు చర్యగా చెప్పొచ్చు. వేరొకరిని తుది జట్టులో ఆడించడం కోసం ప్రసిద్ధను ఇప్పటి వరకు పక్కన పెట్టి వారు తప్పు చేశారు. ఇక 5వ టెస్టులో బుమ్రా గైర్హాజరీలో ఎవరు బౌలింగ్ బాధ్యత తీసుకుంటారా అని నేను ఎంతో ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ గమనించాను. అయితే సిడ్నీ టెస్ట్లో అవకాశం దక్కించుకున్న ప్రసిద్ధ కృష్ణ ఆ సమయంలో మెరుగ్గా రాణించాడు. స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, వెబ్స్టర్ వంటి ఆటగాళ్లను అవుట్ చేసి 3 కీలక వికెట్లను దక్కించుకుని ఆసీస్ ను దెబ్బకొట్టాడు. మొత్తంగా 15 ఓవర్ల బౌలింగ్ లో కేవలం 42 పరుగులే ఇచ్చి ఇలా విలువైన వికెట్లు తీసి తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 181 పరుగులకే ఆలౌట్ చేయడంలో ప్రసిద్ధ తన వంతు పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన సత్తా ఏంటో చాటుకోగలిగాడు. కాబట్టి బుమ్రా ఒకవేళ రెండో ఇన్నింగ్స్ కి బౌలింగ్ కి వచ్చినా రాకపోయినా ఆసీస్ అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడి సిరీస్ ని గెలవాలి అని పాంటింగ్ ఆస్ట్రేలియా జట్టుని హెచ్చరించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.